గోవిందరావు గారు, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రచారం చాలా బాగా సాగుతుంది సార్. ఒక సామాన్యుడిని, ఒక మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వ్యక్తికి ఈరోజు పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారంటే అది ప్రజల ఆశీస్సులు, ప్రజల నిర్ణయం. కాబట్టి పాతపట్నం నియోజకవర్గంలో తప్పనిసరిగా 24లో జెండా ఎగరేస్తాం, తప్పనిసరిగా గెలిచి తీరుతామని మీకు తెలియజేస్తున్నాను సార్. ఇంత మండు టెండర్లో కూడా ప్రజలంతా మీ వెంట ఉంటున్నారు. ఏంటి ఆ నమ్మకం గోవిందరావు మీద, ఎంజీఆర్ మీద నమ్మకం ఏంటి ప్రజలు? ఎంజీఆర్ అంటే సేవకుడు, సేవకుడు అంటే ఎంజీఆర్. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఈరోజు రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల పరిపాలన, ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి. తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు, ఇక్కడికి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఎందుకని పాతపట్నం ప్రజలు ఎంజీఆర్కి ఈసారి ఓటు వేయాలనుకుంటున్నారు? నేను 2007 నుంచి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను సార్. ప్రజలకు కష్టకాలైనా, ఉద్దుత్తైనా, దుత్తులైనా, కరోనా టైంలో కూడా నేను ప్రజలతోటే ఉన్నాను. కాబట్టి ప్రజలు నా మీద అపారమైన నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకం ఉమ్ము కాకుండా నా ప్రాణం ఉన్నంత వరకు పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని తెలియజేస్తున్నాను సార్. చంద్రబాబు గారి మీద ఏంటి ఆ నమ్మకం? అలాగే ఎంజీఆర్ మీద ఏంటి ఆ నమ్మకం? ఎందుకని ప్రజలు మీ ఇద్దరిని గెలిపించుకున్నారు ఆంధ్రప్రదేశ్? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక ఆదర్శమైన నాయకుడు, ప్రపంచ దేశాలు గర్వించదగ్గ నాయకుడు. ఆ నాయకుడు ఆధ్వర్యంలోనే ఈరోజు అమరావతి కానీ అన్నీ ఏర్పాటు చేశారు 2018-2019 వరకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి కనీసము పారడం మట్టి కానీ, ఒక కనీసము రాజధాని కానీ ఏమీ లేదు. ఎవరినైనా మీ రాజధాని ఎక్కడంటే ఏమని చెప్పగలం జగన్మోహన్ రెడ్డి తర్వాత. అందుకోసం ఒక మార్పు కోసం ప్రజలు చూస్తున్నారు. అది నా విషయానికి వస్తే ఒక సామాన్యమైన వ్యక్తికి అవకాశం కల్పించారు. కాబట్టి మధ్యతరగతి కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడాను తప్పనిసరిగా మనలో ఒకడికి ఇచ్చారు. మనం గెలవాలి, మామిడి గోవిందరావు గెలవడం కాదు, మనం గెలవాలన్న నినాదంతో ప్రజలందరూ వెళ్తున్నారు. స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్తూ మామిడి గోవిందరావుని గెలిపించండి వాళ్ళు తిరుగుతున్నారు స్వచ్ఛందంగా సార్. కానీ పెత్తందారులకు ప్రజలకు మధ్య ఇది పోరాటం అని జగన్ అంటున్నారు. అది పెద్దందరు జగన్మోహన్ రెడ్డి పెద్దందరు సార్. నేను సామాన్యుడిని. నేను రోజుకి 22 రూపాయలు కూలి చేసుకున్న వ్యక్తిని. మా అమ్మ నాన్న కూలి చేసి నన్ను చదివించారు. నేను ఒక సామాన్యమైన వ్యక్తిను. పార్టీలు సమానత్వం పాటిస్తున్నాయంటే, సామాజిక న్యాయం పాటిస్తున్నాయంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయము నాలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడమేనంటే హర్షించదగ్గ విషయమని ఈ పాతపట్నం నియోజకవర్గ ప్రజలు జయజయధ్వనులతో వాళ్ళకి స్వాగతం పలుకుతున్నారు. తప్పనిసరిగా గెలిచి వస్తాం. మీరు ఈరోజు చూడండి, మే 13వ తారీఖున ఎన్నికలైన తర్వాత ఆ తర్వాత మీరు చూస్తారు మా కౌంటింగ్ రోజు తప్పనిసరిగా 30 నుంచి 40 వేల మెజార్టీతో పాతపట్నం నియోజకవర్గం విజయధ్వనులు మోగిస్తూ చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తాం సార్. అంటే ఆంధ్రప్రదేశ్ మార్పు కోరుకుంటుందా? తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటారు. ఎన్నాళ్ళు ఈ రాక్షస పాలనలో ఉంటారు, ఎన్నాళ్ళు ఇవన్నీ బాధలు పడుతుంటారు. ఒక స్వేచ్ఛ లేదు, రాజకీయం అంటే స్వేచ్ఛ లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపించే ఒక టైం ఆసన్నమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి 24లో తన ఇంటికి పంపిస్తారని కోరుకుంటున్నాను సార్. ఈసారి అసెంబ్లీలో మీలాంటి కొత్త తరం నాయకులను చూడొచ్చా? తప్పకుండా సార్. నేను అసెంబ్లీలోకి వెళ్ళింది ఒకటే సార్, పాతపట్నం నియోజకవర్గం వెనుకబడి ఉన్న నియోజకవర్గం. మేము సమస్యలతో కూడుకున్న నియోజకవర్గం. మాకు మౌలిక వసతులు లేవు, హాస్పిటల్ లేదు, ఒక డిగ్రీ కాలేజీ లేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు, ఏ విధమైన సదుపాయాలు పాతపట్నం నియోజకవర్గం లేదు, ఒక ఇండస్ట్రీస్ లేవు. మేము దానికోసం పోరాటం కోసం మా ప్రజలందరూ ఎక్కడికో వలసలు వెళ్తున్నారు. ఆ వలసలు ఆపడానికి కోసం మేము ఇక్కడ ఇండస్ట్రీ తెచ్చుకుంటాం, ఇక్కడ అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పించుకుంటాం. కాబట్టి చట్టసభల్లో నాలాంటి సామాన్యుడు పాతపట్నం నియోజకవర్గాన్ని గలాన్ని వినిపిస్తానని తెలియజేస్తాను. మే 13 తర్వాత కొత్త ప్రభుత్వాన్ని మేము చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నట్టు మార్పు చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు సార్. దానికోసం మార్పు ఉంది 100%. ఇప్పుడు నాలాంటి టికెట్ ఇవ్వడం మీద మార్పు, ఇంకా దానికి మార్పు అవసరం లేదు. ప్రజలు జయజయధ్వనులు పలుకుతున్నారు. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఎన్ని సీట్లు సాధిస్తాయి సార్ టీడీపీ కూటమి? ఎన్డీఏ కూటమి 170 సీట్లకి 160 సీట్లు 100% వస్తాయి పక్కాగా. జన సైనికులు కానీ ఇటు బీజేపీ వాళ్ళంతా ఫుల్ సపోర్టా ఈరోజు ఎంజీఆర్ కి? వాళ్ళు నా తమ్ముళ్ళు సార్, వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్. ఎప్పుడు వెళ్ళాలని నాకు ఫుల్ సపోర్ట్. వాళ్ళ తమ్ముళ్ళు ఎవరు? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్, రైట్.